హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ద టీఎంసీ పీస్ ఛానల్. మనకు ధార్మిక శాస్త్రాలంటే ఒక నెగెటివ్ ఫీలింగ్. అంటే వేదాలు కానీ, ఉపనిషత్తులు, భగవద్గీత, బైబిల్, ఖురాన్ వీటి పట్ల చాలా నెగెటివ్ ఫీలింగ్ ఉంది సొసైటీలో. అందరికీ కాకపోవచ్చు, కొంతమందికి మాత్రం నెగెటివ్ ఫీలింగ్ ఉంది. అందులో ప్రధానంగా ఏంటంటే, ఆ పుస్తకాలు మత ఛాందసవాదాన్ని ప్రోత్సహిస్తాయి. లేదంటే మూఢత్వాన్ని ప్రోత్సహిస్తాయి. మూఢనమ్మకాలను ప్రోత్సహిస్తాయి. అందులో కేవలము ప్రార్థనలు ఎలా చేయాలి, వ్రతాలు ఎలా చేయాలి, పూజలు ఎలా చేయాలి, ఇవే ఉంటాయి. అవి చదువుకుంటూ కూర్చుంటే టైం వేస్ట్ అవుతుంది. పిల్లల చదువులు పాడవుతాయి. పిల్లల లైఫ్ పాడైపోతుంది అన్న ఒక ఫీలింగ్ ఉంది. అది మనం చెప్తాం కూడా. స్కూల్లో టీచర్స్ కూడా చెప్తుంటారు. ఇంట్లో పేరెంట్స్ కూడా చెప్తుంటారు. ఒకవేళ నిజంగానే ఒక స్టూడెంట్ సడెన్‌గా భగవద్గీత తీసి చదవడం స్టార్ట్ చేశాడనుకోండి, పేరెంట్స్ కంగారు పడిపోతారు. అదేంట్రా అదెందుకు చదువుతున్నావు ఇప్పుడు? స్కూల్ హోంవర్క్ చేయకుండా, మ్యాథ్స్ చేయకుండా నీకు మార్క్స్ ఎక్కడ తక్కువొస్తున్నాయి? ఈ విధంగా ఏంటంటే మనమే డిస్కరేజ్ చేసేస్తాం. ఎందుకంటే మనలో ఒక విధమైన నెగెటివ్ ఫీలింగ్ ఉంది. అది మనకి యూజ్‌లెస్ పుస్తకాలు. వాటి వల్ల ప్రయోజనం ఏమీ లేదు. అది మతాన్ని బోధిస్తాయి. అది చదివేవాళ్ళు ఎవరు ఉన్నారు? శాస్త్రులు, పండితులు, ఫిలాసఫర్స్, ఇమామ్‌లు, పాస్టర్‌లు వాళ్ళు చూసుకుంటారు. మనకవసరం లేదిది. మనం చదివితే పాడైపోతాం అన్నది మన పెద్దవాళ్ళు మనకు నేర్పించారు. మనం మన జనరేషన్‌కి కూడా నేర్పిస్తున్నాం. సొసైటీలో ఇది ఒక కామన్ నరేటివ్. ఒక యంగ్‌స్టర్, ఒక యువకుడు ఈ పుస్తకాలు చదవడం స్టార్ట్ స్టార్ట్ చేస్తే అతని ఫ్రెండ్స్ కూడా ఒక విధమైన హేళన భావంతో ఏంటి ఇవి చదువుతున్నావురా అని హేళన చేసే అవకాశం ఉంది. పేరెంట్స్ కూడా కంగారు పడిపోయే అవకాశం ఉంది. ఈ నెగెటివ్ ఫీలింగ్ వల్ల మనం ఒక వండర్‌ఫుల్ ఫిలాసఫీకి దూరం అయిపోతున్నాం. వాస్తవానికి నిజంగా ఈ పుస్తకాలు ఈ మత ఛాందసవాదాన్ని, మూఢత్వాన్ని ప్రోత్సహిస్తాయా అని చూస్తే అవి యాక్చువల్‌గా మూఢత్వాన్ని, మూఢనమ్మకాల్ని పూర్తిగా ఖండిస్తాయి. అందులో ఉన్న నాలెడ్జ్, అందులో ఉన్న జ్ఞానం ఏదైతే ఉందో అది మన తర్కానికి, మన హేతువాదానికి మ్యాచ్ అవుతూ ఉంటుంది. ఇంకొక ఆసక్తికరమైన విషయం ఏంటంటే, ఎవరైతే ఏ పేరెంట్స్ అయితే, ఏ టీచర్స్ అయితే "ఏంట్రా నువ్వు ఇవి చదువుతున్నావు, దీనివల్ల ప్రయోజనం లేదు. ఇది రిటైర్మెంట్ అయిన తర్వాత చదివే పుస్తకాలు. ఇప్పుడు ఇవన్నీ నీకెందుకు" అని తిట్టి డిస్కరేజ్ చేస్తారో, ఒక విధంగా వాళ్ళే మూఢత్వాన్ని కూడా ఎంకరేజ్ చేసేవాళ్ళుంటారు. ఎలాగా? ఎగ్జామ్‌కి వెళ్ళే ముందు ఏదో గుడిలో కొద్దిగా దండం పెట్టుకొని వెళ్ళు, లేదంటే పాస్టర్ దగ్గర ఆశీస్సులు తీసుకొని వెళ్ళు, లేదంటే ఇమాం దగ్గర తాయెత్తు కట్టుకొని వెళ్ళు, లేదా ఇమాం ప్రార్థన చేస్తారు చేసి వెళ్ళు, ఆశీస్సులు తీసుకొని వెళ్ళు, నువ్వు పాస్ అవుతావు. వీళ్ళే అది చెప్తారు. మళ్ళీ వీళ్ళే ఈ పుస్తకాలను అబ్బే అవి చదివితే నువ్వు నాశనం అయిపోతావు అని కూడా డిస్కరేజ్ చేస్తారు. ఇన్‌ఫాక్ట్ ఆ పుస్తకాలు మూఢత్వాన్ని ఖండిస్తున్నాయి. ఎవరైతే ఇవి చదవద్దంటున్నారో వీళ్ళే మూఢత్వాన్ని ఎంకరేజ్ చేసేవాళ్ళు కూడా ఉన్నారు. ఇది అసలా చాలా ఇంట్రెస్టింగ్ డైనమిక్ మాట మన సమాజంలో మనం చూసేది. అంటే అర్థం పర్థం లేకుండానే మన స్టేట్మెంట్స్ ఉంటున్నాయి. వాస్తవంగా అందులో ఏమున్నదో తెలియకుండానే అందులో చాలా ప్రమాదకరమైన విషయాలు ఉన్నాయని భావించడము, అది ఒక అపోహ, భ్రమ తప్ప ఏమీ కాదు. ఇది ఒక మీడియా ద్వారా గానీ, సినిమాల ద్వారా గానీ, లేదంటే సొసైటీలో ఉన్న నరేటివ్స్ ద్వారా గానీ ఇది వచ్చేసిన భ్రమ తప్పితే మరేమీ కాదు. ఎక్కువగా మనం అనుకునేదేంటంటే, ఈ పుస్తకాల్లో ఫెయిరీ టైల్స్ ఉంటాయి, కథలుంటాయి, కట్టుకథలు, మంత్రాలు, సూత్రాలు, వ్రతాలు, పూజలు తప్పితే ఇంకేమీ ఉండవు అని ఒక భావన కూడా ఉంది. రెండోది, ఒకటి అవి మూఢత్వాన్ని నేర్పుతున్నది. రెండోది కట్టుకథలు తప్పితే ఇంకేమీ లేవు అన్న ఒక భావన ఇదుంది. ఇది కూడా అపోహే. ఎందుకన్నది చూద్దాం. అలాగే ఒక వ్యక్తి జీవితంలో గొప్ప స్థాయికి వెళ్ళాలి అంటే తన చదువు, ఎడ్యుకేషన్ పైన ఫుల్ ఫోకస్ పెడితే విజయాన్ని సాధించేస్తాడు, సెటిల్ అయిపోతాడు అన్న మళ్ళీ ఇంకొక నరేటివ్ సమాజంలో. ఇది కూడా చాలా రాంగ్. విజయాన్ని సాధించాలి అంటే కేవలం అకాడమిక్సే కాదు, పర్సనాలిటీ ఉండాలి. ఒక వండర్‌ఫుల్ పర్సనాలిటీ, పాజిటివ్ అవుట్‌లుక్ ఉండాలి. ఏది చూసినా చాలా పాజిటివ్‌గా చూడాలి. ఒక కష్టమొచ్చినా, నష్టమొచ్చినా, సవాళ్ళెదురైనా, ఛాలెంజెస్ ఏదైనా సరే నేను దీన్ని ఎదుర్కొని ముందుకు వెళ్తాను. మైండ్‌లో ఎంత నెగెటివ్ వచ్చినా సరే ఎదుర్కొని ముందుకు వెళ్తాను. ఎమోషన్స్, భావోద్వేగాలను కంట్రోల్ చేసుకోగలగాలి. అహంకారాన్ని, ఈగోని కంట్రోల్ చేయగలగాలి. కోరికల్ని త్యాగం చేయగలగాలి, త్యజించగలగాలి. ఆ సమయంలో, త్యాగం చేసే సమయంలో దానికి సిద్ధమై ఉండాలి. ఇవన్నీ ఎవరు నేర్పుతారు? ఇంట్లో పేరెంట్స్ నేర్పుతున్నారా? స్టూడెంట్స్, టీచర్స్ నేర్పుతారా? వాళ్ళకి అకాడమిక్స్‌తోనే చాలా బిజీ ఉంటున్నారు. మళ్ళీ ఈ వాల్యూస్‌ని నేర్పించే పని వాళ్ళైతే చెయ్యరు. పేరెంట్స్‌కి అది అవసరం కూడా లేదు. ఈరోజు పిల్లలు డిప్రెషన్‌కి లోనైపోతున్నారు, స్ట్రెస్‌కి లోనైపోతున్నారు, సూసైడులు కూడా చేసుకుంటున్నారు అంటే అది
దానికి అనేక కారణాలు ఉండొచ్చు. అందులో ప్రధాన కారణం ఒకటేంటంటే, ఈ తత్వానికి అంటే ఫిలాసఫీకి దూరం చేసేసి, ఒక అకాడమిక్స్ ఉంటే చాలు, ఇది ర్యాంక్ వచ్చేస్తే చాలు, నువ్వు సక్సెస్ అయిపోతావు అన్న ఒక నెగెటివ్ ఫీలింగ్ అది డీప్‌గా నాటేయడం వల్ల ర్యాంక్ రాలేదు కాబట్టి నేనింక ఫెయిల్ అయిపోయాను. జీవితంలో దేనికి పనికిరాను అన్న ఆ డైలాగ్ కూడా డైరెక్ట్‌గా చెప్తావు. బాగా చదువుకోరా లేదంటే పనికి రాకుండా పోతావు అంటాడు. అంటే చదువు లేకపోతే పనికి రాకుండా పోతారా? ఇటువంటి నెగెటివ్ మైండ్ సెట్స్ ఏవైతే ఉన్నాయో అవి సొసైటీలో చాలా కామన్ అయిపోయినియి. అందువలన దానికి తోడుగా ఏంటంటే ఈ ఫిలాసఫీని దూరం చేసేసారు. ఈ ఫిలాసఫీ ఏం నేర్పుతుంది? లైఫ్‌లో ఏ ఛాలెంజ్ వచ్చినా ఎలా ఎదుర్కోవాలి? ఉన్నత లక్ష్యాలు, ఆశయాలు కలిగి ఎలా ఉండాలి? ఉన్న నైపుణ్యాన్ని, ఉన్న స్కిల్స్‌ని ఎలా వాడుకోవాలి? ఫెయిల్ అయితే ఎలా సక్సెస్ అవ్వాలి? కేవలం అకాడమిక్స్‌లోనే కాదు, పూరా ఆల్ రౌండర్‌గా మార్చే నాలెడ్జ్ ఈ ధార్మిక శాస్త్రాల్లో ఉంది. మన సాంప్రదాయ మన సాంప్రదాయాలు అవి నేర్పుతున్నాయి. వాటికి మనం దూరం అయిపోతున్నాము. ఇంకొక కారణం ఏంటంటే, వాటిని అర్థం చేసుకోవడం సాధ్యం కాదు. అర్థం చేసుకోవాలంటే జీవితమంతా దానికి కేటాయించేయాలి. ఏదో హిమాలయాలకెళ్ళిపోవాలి. లేదంటే ఆ స్కూల్స్, మద్రసాల్లో చదువుకోవాలి. లేదంటే ఆ పాస్టర్ ట్రైనింగ్ అయ్యి రావాలి. లేదంటే వేద పాఠశాలల్లో చదవాలి. అప్పుడే అవి అర్థమవుతాయి. అవి మనకు అర్థం కావు. అవి మనం చదవకూడదు అన్న ఒక ఫీలింగ్ కూడా సొసైటీలో ఉంది. ఇది కూడా రాంగ్. ఒక టీనేజ్ కుర్రోడు ఈ రోజు చాలా కాంప్లెక్స్ మ్యాథ్స్‌ని సాల్వ్ చేయగలుగుతున్నాడు. కోడింగ్ చేయగలుగుతున్నాడు. చాలా అంటే డిఫికల్ట్ కష్టమైన సబ్జెక్ట్స్‌ని కూడా చదువుకొని గ్రాస్ప్ చేయగలుగుతున్నాడు. ఫిజిక్స్‌ని, సైన్స్‌ని, హిస్టరీని ఇదంతా నేర్చుకోగలుగుతున్నాడు అంటే సహజంగానే ఇప్పుడు పిల్లల్లో చాలా తెలివితేటలు ఉన్నాయి. అటువంటి వాళ్ళు ఈ సింపుల్ పుస్తకాల్ని అలా చూసి చదివి అర్థం చేసుకోలేరు అంటే అది హాస్యాస్పదకం అవుతుంది. అది చాలా ఇల్లాజిక్ అవుతుంది. ఎవరైనా ఈ పుస్తకాల్ని చదివి ఇందులో సింపుల్ ఫిలాసఫీ ఉంది. ఎలా బ్రతకాలి? ఇవి జీవన శైలి, లైఫ్ స్టైల్ పుస్తకాలు. ఇవి పర్సనాలిటీ డెవలప్‌మెంట్ పుస్తకాలని చెప్పవచ్చు. మోరల్ బుక్స్ అని చెప్పవచ్చు. ఇవి ఒక ఛాందసవాదాన్ని ప్రమోట్ చేసే పుస్తకాలు కాదు. అలాగే అలాగే మతం గురించి, వ్రతాల గురించి, ప్రార్థనల గురించి, పూజల గురించి మాట్లాడే పుస్తకాలు కూడా కాదు. అది కేవలం 1% మాత్రమే అది ఉంటుంది. దానికి కూడా లాజికల్ కారణాలున్నాయి. అవి ముందు ముందు మనం మాట్లాడొచ్చు. ఎక్కువ శాతం ఏంటంటే జీవితాన్ని అద్భుతమైన రీతిలో ఎలా జీవించాలి? ఒక విజయవంతులుగా ఎలా జీవించాలి? ఒక చారిస్మాటిక్ పర్సనాలిటీని ఎలా డెవలప్ చేసుకోవాలి? ఒక మాస్టర్ లాగా ఎలా బ్రతకాలి? అన్నది సిద్ధాంతాలు ఈ పుస్తకాల్లో ఉన్నాయి. అందుకే వివేకానంద లాంటి వారు, సర్వేపల్లి రాధాకృష్ణ లాంటి వారు, వీళ్ళు ఈ పుస్తకాలు చదివి చాలా అద్భుతమైన లిటరేచర్‌ని రాయగలిగారు. అనేక మందిని ఇన్‌స్పైర్ చేయగలిగారు. అలాగే వాళ్ళు కూడా ఒక టాప్ మోస్ట్ పొజిషన్‌లో వెళ్ళగలిగారు. దానికి కారణం ఏంటంటే ఈ ధార్మిక శాస్త్రాలను వాళ్ళు చాలా డీప్‌గా, లాజికల్‌గా అధ్యయనం చేశారు. అందుకు అంత ఉన్నత స్థితికి వాళ్ళు వెళ్ళగలిగారు. రెండో ప్రధాన కారణం ఏంటంటే మతం ఒక బిజినెస్ అయిపోయింది. మతాన్ని బిజినెస్ లాగే దేవునితో ఒక బిజినెస్ చేసుకుంటూ ఉంటారు. అంటే ఏదైనా కష్టం వస్తే తీర్చాలి, మొక్కుకుంటారన్నమాట. ఏదైనా జాబ్ రావాలి, మొక్కు. ఆ జాబ్ వస్తే ఏదో 100 కొబ్బరికాయలు కొడతాను, ఏదో చేస్తాను, 4 దాన ధర్మాలు చేస్తాను, హుండీలో ఇంత వేస్తాను, తిరుపతికి వెళ్తాను. ఇది ఒక బిజినెస్ డీలింగ్. అది దేవునికి అవసరం లేదు. అటువంటివి మన ధార్మిక శాస్త్రాలు అసలు ఎక్కడ నేర్పించట్లేదు. అది వేదాల దగ్గర నుంచి ఖురాన్ వరకు ఏ ధార్మిక శాస్త్రం కూడా ఇటువంటి మొక్కుల్ని నేర్పించట్లేదు. కనుక ఈ బిజినెస్‌లో మనం ఎందుకు పడిపోయామంటే ధార్మిక శాస్త్రాల అవగాహన లేకపోవడం వల్ల. మన ఎమోషన్స్‌ని, మన భావోద్వేగాల్ని, ఒక వ్యక్తికి ఒక కష్టం వచ్చింది, ఒక కోరిక ఉంది, ఒక జాబ్ రావాలి, లేదంటే ఏదైనా ఇల్లు కట్టుకోవాలి, ఒక ఇన్‌సెక్యూరిటీ అభద్రతా భావం ఉంటుంది. నేను ఈ పని చేయగలనా? చేయలేనా? అన్నది. ఈ బలహీనతలను ఎన్‌కాష్ చేసుకొని ఒక సిస్టమ్ తయారు చేసేసి మీరు ఇలా మొక్కుకుంటే ఈ పనవుతుంది. ఆ దోషం ఉంది. దోషాన్ని పోగొట్టాలి. దానికి ఇంత ఖర్చవుతుంది. మీరు తాయెత్తులు కట్టుకోవాలి. మేము మీ ఇంటికొచ్చి ప్రార్థనలు చేయాలి. మీ ఇంటికొచ్చి కూటమి పెట్టాలి. మా ఆశీస్సులతో మీరు ఇవన్నీ చేయగలరు అని ఒక బిజినెస్ చేసుకుంటున్నారు. మన ఎమోషన్స్‌ని క్యాచ్ చేసుకుంటున్నారు. వాస్తవానికి ఈ ప్రార్థన వల్లనే కష్టం దూరమైపోతుంది. లేదంటే వచ్చిన జ్వరం నయమైపోతుంది తాయెత్తు వల్ల. లేదంటే దోషం పోతుంది. ఇటువంటివి నిజంగానే ఉంటే ప్రపంచంలో ఎక్కువ శాతం మంది ఇప్పుడు ప్రపంచంలో చాలా సక్సెస్ అయిపోయిన వాళ్ళల్లో ఎక్కువగా నాస్తికులే ఉన్నారు. వీటిపై నమ్మకాలు లేని వాళ్ళున్నారు. వాళ్ళ జీవితాలు చూస్తే చాలా అద్భుతంగా ఉన్నాయి. వాళ్ళకి కష్టాలున్నాయి. కానీ వాళ్ళ కష్టాల్ని వాళ్ళు పరిష్కరించుకొని ముందుకు వెళ్తున్నారు. కష్టాలు, సుఖాలు 2 ప్రతి మనిషికి కూడా ఆటోమేటిక్‌గా ఉంటాయి. మనం పరిష్కరించుకోవాలి. అయితే ఈ అపోహ, ఈ మూఢత్వం ఏం చేస్తుందంటే ఒక బిజినెస్ ఈ మూఢత్వాన్ని, ఈ ఎమోషన్స్‌ని క్యాచ్ చేసుకొని బిజినెస్ చేస్తున్నారు. ఇది ఎందుకు ఎస్టాబ్లిష్‌మెంట్ అయిపోయిందంటే ధార్మిక శాస్త్రాలు కూడా ఇవి చెప్తున్నాయి అని మనం అపోహ పడుతున్నాం.
వాస్తవానికి వేదాలు, ఉపనిషత్తులు, భగవద్గీత, బైబిల్, ఖురాన్ ఈ విషయాల్ని బోధించావు. దీనికి మంచి ఉదాహరణ ఏంటంటే మహాభారతానికి ముందు అర్జునుడు వారు చాలా నిరాశ చెంది ఉంటారు. నేను ఈ యుద్ధాన్ని చెయ్యలేను బాబోయ్! అని ఒక నెగెటివ్ ఫీలింగ్‌తో ఆయన కూర్చొనుంటారు. నేను చెయ్యలేను యుద్ధాన్ని అని బాణం కూడా పక్కన పాడేస్తారు. ఏడుస్తూ కూర్చుంటారు. అప్పుడు కృష్ణులు వారు, జగద్గురువులు వారు వచ్చి, "ఇదిగో నాయనా నీకు ఏదో దోషం పట్టింది. ఇదేంటి ఇంత గొప్ప ధర్మయుద్ధాన్ని నువ్వు చేయనంటున్నావు? నీకేదో ఏదో పట్టింది నీకు. నువ్వు ఈ తాయెత్తు కట్టుకో. లేదంటే నేను ప్రార్థన చేస్తాను. లేదంటే ఈ రంగురాయి వేసుకో. లేదంటే ఈ ఉంగరం వేసుకో. ఇది అద్భుతం. ఇది వేసుకుంటే నువ్వు యుద్ధాన్ని నెగ్గేస్తావని" అటువంటి మూఢత్వంతో కూడుకున్న మాటలు గాని, పనులు గాని చెయ్యలేదు. ఆయనేం చేశారు? "నీకు నేను అద్భుతమైన జ్ఞానాన్ని నేర్పుతాను. నువ్వు విజయవంతుడిగా ముందుకు వెళ్తావు." భగవద్గీత మొత్తం టోటల్ మెసేజ్ చూసుకుంటే విజయం. విన్నర్ ఎలా అవ్వాలి అన్నదే అందులో ప్రధానంగా ఉంటుంది. అంటే రియల్ విన్నర్‌గా ఎలా రావాలి అన్నది 700 శ్లోకాలు, 701 శ్లోకాలు వాటి గురించే మాట్లాడతాయి. బైబిల్ ప్రధాన మెసేజ్ చూసుకుంటే ప్రేమ. అందరితో ప్రేమగా ఎలా ఉండాలి? ఏమి ఆశించకుండా ఎలా ప్రేమించాలి? ఖురాన్ సెంట్రల్ మెసేజ్ ఏంటంటే త్యాగం. జీవితంలో త్యాగాలు చేయడం చాలా ఇంపార్టెంట్. మన జీవితంలో ఎదగాలి అన్నా, జీవితంలో ఒక ఉన్నత స్థాయికి, ఉన్నత లక్ష్యాలను మనం రీచ్ అవ్వాలన్నా లైఫ్‌లో ఎన్నో త్యాగాలు చేయాలి. త్యాగాలు చేసిన వాళ్ళే అద్భుతమైన స్థాయికి వెళ్ళగలిగారు. ఎంటర్‌టైన్‌మెంట్‌ని త్యాగం చేయాలి, జంక్ ఫుడ్‌ని త్యాగం చేయాలి, లేజీనెస్‌ని త్యాగం చేయాలి. ఇవన్నీ చేస్తేనే మన జీవితంలో ఉన్నత స్థాయికి వెళ్ళగలం. అది సెంట్రల్ మెసేజ్. సో, ఈ విధంగా బిజినెస్‌ని వ్యాపారం చేసుకొని ధార్మిక శాస్త్రాలకు దూరంగా చేసేసారు. అందుకు ఇప్పుడేంటంటే మనం ఇదంతా రైట్. ఇవన్నీ ఈ మూఢత్వాలన్నీ ధార్మిక శాస్త్రాలు బోధిస్తున్న అపోహ అందుకే వచ్చేసింది. కనుక ఆ అపోహ నుండి దూరం అవ్వాలి అంటే ధార్మిక శాస్త్రాలను చదవాలి. మూడో కారణం ధార్మిక శాస్త్రాలు ఎందుకు చదవాలి అన్నది. మనల్ని సృష్టించిన కర్త ఒకడున్నాడు. ఆ కర్త ఒక జ్ఞానాన్ని కూడా మనకి నేర్పించాడు. మన జీవితాన్ని తను తయారు చేశాడు. ఒక 70, 60 సంవత్సరాల జీవితాన్ని ఇచ్చాడు. మన ఇంటెలెక్ట్, బుద్ధిని, జ్ఞానాన్ని ఇచ్చాడు. సమయాన్ని తయారు చేశాడు. అలాగే యాక్షన్, క్రియను తయారు చేశాడు. ఇవన్నీ తయారు చేసి మన జీవితంలో ఎలా మనం మన ఒక ఉన్నతమైన స్థాయి, ఈ జీవితాన్ని ఇచ్చిన సృష్టికర్తే ఆ జీవితాన్ని సక్సెస్‌ఫుల్‌గా ఎలా లీడ్ చేయాలి అన్న మాన్యువల్ కూడా ఒకటివ్వాలి. ఇచ్చి ఉండాలి. లేదంటే మన జీవితాన్ని సక్సెస్‌ఫుల్‌గా లీడ్ చెయ్యలేం. ఒక ఉదాహరణకు మీరు ఒక వాషింగ్ మెషిన్ కొన్నారు. ఆ వాషింగ్ మెషిన్ ఎలా వాడాలో తెలుసుకోవాలంటే దాంతో పాటు ఇచ్చిన మాన్యువల్‌ని మీరు స్టడీ చేయాలి. అలా ప్రతి ఎలక్ట్రానిక్ ఏ డివైస్ మీరు కొన్నా సరే, అది చిన్న డివైస్ అయినా సరే ఒక పేజ్ మాన్యువల్ అయినా ఇస్తాడు. మీరు ఇలా వాడండి, ఇలా ఇన్‌స్టాల్ చేసుకోండి, ఈ విధంగా మీరు యూజ్ చేయాలి అన్నది. ఒకవేళ మాన్యువల్ లేకపోతే అసలు మాన్యువలే లేకపోతే ఆ డివైస్‌ని ఎఫిషియంట్‌గా వాడడం చాలా కష్టమైపోతుంది. అది వాడలేం కూడా. కనుక మన క్రియేటర్ కూడా, మన సృష్టికర్త కూడా మనల్ని సృష్టించాడు. అద్భుతమైన తెలివితేటలను ఇచ్చాడు, జ్ఞానాన్ని ఇచ్చాడు. అలాగే దాంతో పాటు ఈ మాన్యువల్స్‌ని కూడా అతనిచ్చాడు. మన జీవితం సక్సెస్ అవ్వాలి అంటే ఆ సూత్రాలను కరెక్ట్‌గా ప్రెజెంట్ చేసేది కూడా ఆ సృష్టికర్తే. ఒక సామ్‌సంగ్ ఫోన్‌ని పర్ఫెక్ట్‌గా వాడాలి అంటే సామ్‌సంగ్‌ని క్రియేట్ చేసిన కంపెనీయే అది పర్ఫెక్ట్‌గా చెప్పగలదు. ప్రతి ఫీచర్‌ని ఏ మాత్రం తేడా లేకుండా ఎక్స్‌ప్లెయిన్ చేయగలదు. అలాగే మన సృష్టికర్త కూడా ఈ ఫార్ములాస్ ఏదైతే ఉన్నాయో, మన జీవితాన్ని సక్సెస్ చేసుకునే ఫార్ములాస్ ఆ పుస్తకాల ద్వారా మన వద్దకు ఆ జ్ఞానాన్ని మనకు ఇచ్చాడు. ఆ పుస్తకాల ద్వారా మనకు ఆ జ్ఞానాన్ని నేర్పించాడు. అందుకే వీటిని బ్రహ్మ విద్య అని అంటారు. బ్రహ్మ విద్య అంటే బ్రహ్మ తయారు చేసిన గొప్ప విద్య అని కూడా అర్థం వస్తుంది. డైరెక్ట్ గా బ్రహ్మ తయారు చేసిన విద్య. కనుక ఈ పుస్తకాలను శృతులు అని అంటారు. వేదాలు, ఉపనిషత్తులు, భగవద్గీత. బైబిల్ కూడా డైరెక్ట్ గా సృష్టికర్త నుండే వచ్చింది, అవతరణ అని క్రైస్తవులు చెప్తుంటారు. ఖురాన్ కూడా డైరెక్ట్ గా అవతరించింది అని ముస్లింలు కూడా చెప్తూ ఉంటారు. అంటే సింపుల్ గా చెప్పాలి అంటే ఇవి డైరెక్ట్ గా సృష్టికర్త నుండి వచ్చిన జ్ఞానం. వీటిలో మన జీవితం సక్సెస్ ఎలా చేసుకోవాలో ఆ రూల్స్, రెగ్యులేషన్స్ ఉన్నాయి అన్నది. కనుక ధార్మిక శాస్త్రాల అధ్యాయం దీనికోసమైనా చేయాలి. మనల్ని సృష్టించిన సృష్టికర్త ఈ జ్ఞానాన్ని మనకి ఇచ్చాడు కాబట్టి అది నేర్చుకుంటే అందులో ఉన్న ప్రిన్సిపల్స్ ని ఫాలో అవ్వగలిగితే ఖచ్చితంగా మనం సక్సెస్ అవ్వగలము. అలా అనేక గొప్ప గొప్ప వాళ్ళు ఈ జ్ఞానాన్ని అర్థం చేసుకొని సక్సెస్ అయిన వాళ్ళు ఉన్నారు. ఇందులో ఫండమెంటల్ ప్రిన్సిపల్స్ కూడా దేవుడు డిస్కస్ చేశాడు. చాలా ఫండమెంటల్, అంటే జీవితానికి కావలసిన వండర్ఫుల్ సూత్రాలు. అందులో ఉదాహరణ ఏంటంటే మనిషికి సుఖాలు, కష్టాలు 2 ఉంటాయి. 2 టెంపరరీ. ఫెయిల్యూర్స్ ఖచ్చితంగా ఉంటాయి. ఫెయిల్యూర్ టెంపరరీగానే ఉంటుంది. అలాగే ఎమోషన్స్ ఏ విధంగా మనల్ని నాశనం చేసేస్తాయి. ఒకవేళ మీరు ఎమోషనల్‌గా
డెసిషన్స్ తీసుకున్నారు అంటే, మీ భావోద్వేగాలను బేస్ చేసుకొని మీ నిర్ణయాలు మీరు తీసుకున్నారు అంటే, ఏ విధంగా అవి మిమ్మల్ని నాశనం చేసేస్తాయి. అలాగే మీరు సమాజంని ఎప్పటికి కూడా సంతృప్తి పరచలేరు. సమాజం ఏం చెప్తుందో అది చేసుకుంటూ పోతే మీ జీవితం నాశనం అయిపోతుంది అన్న ఈ ఫ్యాక్ట్స్ ఏవైతే ఉన్నాయో వాటి గురించి ఇన్ డెప్త్ డిస్కషన్స్ ధార్మిక శాస్త్రాలు చేస్తా అంటే జీవితాన్ని డిస్కస్ చేస్తాయి. ఏ ఫార్ములాస్‌ని ఫాలో అయితే మనం సక్సెస్ అవుతాము అన్నది డిస్కస్ చేస్తాయి. కనుక మన ధార్మిక శాస్త్రాలను లాజికల్‌గా, రేషనల్‌గా, హేతుబద్ధంగా చదవాలి. ఈ ఎంకరేజ్‌మెంట్ అనేక గొప్పవాళ్ళు స్వామి వివేకానంద వారు, సర్వేపల్లి రాధాకృష్ణ గారు మరీ మరీ చెప్తూ ఉంటారు. మీరు హేతుబద్ధంగా చదవండి. చదివితే అందులో ఉన్న ఈ సిద్ధాంతాలను మీరు అర్థం చేసుకోగలరు. అర్థం చేసుకొని మీ జీవితంలో ఒక విజయవంతులుగా రాణించగలరు. అది ఆల్ రౌండ్ విన్నర్స్ అవ్వగలరు. కేవలం అకాడమిక్స్‌లో, కెరియర్‌లోనే కాదు. మీ సత్సంబంధాలు, మీ ఫ్యామిలీతో, మీ ఫ్రెండ్స్‌తో, అలాగే మీ ఎమోషన్స్ ఎలా కంట్రోల్‌లో ఎలా ఉంచుకోవాలి. ఎమోషన్స్ పైన విజయం సాధించడం. దానికంటే గొప్ప విజయం అసలేమీ లేదు. ఎమోషన్స్ మీ కంట్రోల్‌లో ఉండాలి. లైఫ్ మీ కంట్రోల్‌లో ఉండాలి. టైం మీ కంట్రోల్‌లో ఉండాలి. మీరు లైఫ్ కంట్రోల్‌లో, టైం కంట్రోల్‌లో, ఎమోషన్స్ కంట్రోల్‌లో మీరు వెళ్ళిపోకూడదు. అది ఇప్పుడు జరుగుతుంది. అందువల్లనే చాలామంది డిప్రెషన్‌కి, స్ట్రెస్‌కి గురైపోతున్నారు. సూసైడ్స్ కూడా చేసేసుకుంటున్నారు. ఎంత ధనం ఉన్నప్పటికీ, పేరు ప్రఖ్యాతలు ఉన్నప్పటికీ కూడా వాళ్ళలో సంతృప్తి, సుఖం, సంతోషం అన్నది లేదు. ఎందుకంటే ఈ జ్ఞానానికి దూరం అయిపోయాము. ఈ ఫిలాసఫీకి దూరం అయిపోయాము. కనుక ఫ్రెండ్స్, మా సంస్థ తరపు నుండి కూడా, నా తరపు నుండి కూడా అడ్వైస్ ఏంటంటే, మీరు మీ దగ్గరున్న ధార్మిక శాస్త్రాలను చదవడం ప్రారంభించండి. హేతుబద్ధంగా చదవడం ప్రారంభించండి. అన్ని ధార్మిక శాస్త్రాలు చదవడం చాలా ఉత్తమం. కానీ మీకు అవైలబుల్, మీకు యాక్సెస్ మీ ఇంట్లో ఏదైతే ఉందో, లేదంటే మీరు దేన్నైతే నమ్ముతున్నారో దాన్ని చదవడం ప్రారంభించండి ముందు. అది కూడా హేతుబద్ధంగా చదవడం ప్రారంభించండి. ఇప్పటి వరకు మీకు మీ పండితులు ఏం నేర్పించారో, మీ పాస్టర్లు, ఇమాములు ఏం నేర్పించారో వాటిని కాసేపు పక్కన పెట్టేసి, మతాన్ని పక్కన పెట్టేసి, నమ్మకాలను పక్కన పెట్టేసి, యాక్చువల్‌గా శాస్త్రం ఏం చెప్తుంది అది మీరు చూడండి. మీకే అర్థమైపోతుంది అందులో ఉన్న వండర్‌ఫుల్ నాలెడ్జ్ జీవితానికి ఎలా ఉపయోగపడుతుంది అన్నది. అలాగే మీరు మూఢత్వానికి కూడా దూరం అయిపోతారు. సో, హోప్‌ఫుల్లీ మీరు ఆ స్టెప్ తీసుకుంటారని ఆశిస్తున్నాను. థాంక్ యూ వెరీ మచ్.